అందరికీ నమస్కారం అండి. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద సోలార్ మనం ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. దానికి సబ్సిడీ 78,000 వస్తుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సోలార్ ప్యానల్స్ ని మనం దాదాపు ఇంటి పైన రూప్ టాప్ మీద చేస్తాం. కానీ సోలార్ ప్యానల్స్ ని రెండో విధంగా కూడా యూజ్ చేయొచ్చు. అంటే మనం షెడ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ షెడ్ అంటే 1.5 లక్షలకు వచ్చే షెడ్ ని రెండు విధాలుగా అంటే షెడ్ లేకుండా సోలార్ ప్యానల్స్ ని బిగించవచ్చు. సో ఇక్కడ కదిరి పట్టణంలో ఒకసారి వినూత్నంగా బిగించినాము. 6 కిలోవాట్ బిగించినాము. దీని కింద సోలార్ ప్యానల్స్ తోనే షెడ్ అనేది రెడీ అయింది. సో కింద మనం చూస్తే కింద చూడండి, ఇప్పుడు ఎండ అనేది తగ్గిపోయింది. మధ్యాహ్నం 12 గంటల 1 అయితే టైం కూడా. ఈ టైంలో మనం ఎండకి లేకుండా షెడ్ క్రియేట్ చేయకుండా కస్టమర్ ఒక డిఫరెంట్ గా ఆలోచించి ఓన్లీ సోలార్ ప్యానల్స్ తోనే బైఫేషియల్ ప్యానల్స్ కింద పైన అవుట్పుట్ ఏ విధంగా చేస్తారు. సో చాలా వరకు మనం ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సోలార్ ప్యానల్స్ కి పార్కింగ్ దగ్గర కానీ ఇట్లా షెడ్ ఇలా రెండు విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో మన నందా కూడా ఉన్నాడు, సోలార్ ప్యానల్స్ టెక్నికల్ గా బాగా చేశాడు. ఇప్పుడు మనము సోలార్ చూస్తున్నాము, ఆస్కర్ ఎనర్జీ సిస్టమ్. ఇప్పుడు మనం ఇదైతే టాటా అనమాట. సబ్సిడీ మనకి 78,000 వస్తుంది. మనం సోలార్ బిగించుకోవడానికి కారణం ఇలా ఉంటుంది అనమాట. మనకి రేకుల సెట్ మీద అయినా కానీ, సచ్చర్ అయినా కానీ, ఇట్లా వెల్డింగ్ సచ్చర్ అయినా కానీ, ఏ సచ్చర్ మీద ఫిట్ చేస్తాం. ఇలా రండి, ఇప్పుడు చూపిస్తాను. ఇది ఇన్వర్టర్ అంటాడు. ఏసీ డీసీ బాక్సులు డీసీ నుంచి ఏసీ కన్వర్ట్ చేస్తారు అనమాట. ఇప్పుడు మనము ఇలా బిగిస్తాము. చూడండి సెటప్ అంతా ఇలా వస్తుంది. మనకి ప్రాపర్టీ గా ఉంటదండి. దీంట్లోనూ మనకి దీంట్లో మనం వాడుకున్నంత వాడుకొని మనము అవుట్ ఇస్తాం అనమాట. చలి పెట్టినా ఎండ పెట్టినా వాడుకోవచ్చు అనమాట. స్కూల్ కాంపౌండ్ పక్కగా నార్మల్ జయప్రకాష్ నంబర్ అంటే